వడ్డీలు తీసుకునే వాళ్ళు నీ దగ్గర ఉండి తీసుకుంటారా లేక తీసుకుంటారా? లేకపోతే తీసుకునేది ఉండి ఎవరో వడ్డీకి తీసుకోరు కదా, లేకుండా నువ్వు వాడికి ఇచ్చి మళ్ళీ వాడి దగ్గర నువ్వు వసూలు చేస్తే తీసుకునే ఎవరైనా ఎలా తీసుకుంటారో చెప్పండి. మీరైనా సరే తీసుకునేప్పుడు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఆ వడ్డీ కట్టేటప్పుడు బాధ అనిపిస్తుందా? ఖచ్చితంగా చెప్తే నాన్న మీది కాని సంపాదన, వడ్డీ సంపాదన. ఆ వడ్డీ వల్ల నీకేం కలిగింది అంటే ఖచ్చితంగా కీడే కలుగుతుంది తప్ప మేలు కలగదు. మా అమ్మమ్మ వాళ్ళు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాదు మా చిన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు అన్యులు కాబట్టి, దేవుని ఎరగని వారు కాబట్టి వాళ్ళు వడ్డీకి ఇచ్చుకున్నారు. కానీ దేవుని ఎరిగిన మనం ఎలా ఉండాలంటే న్యాయంగా ఉండాలి. ఏదైనా అక్రమమైన సంపాదన అక్రమమైన ఇక అంతగా మీ డబ్బుకి ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అదే వడ్డీ అంటే ధర్మ వడ్డీ. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, అది ప్రభుత్వం ఆమోదించింది, అది మీకు ఎవరో ఇచ్చేది కాదు కదా. తర్వాత బ్యాంకులో వేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. మనకున్న డబ్బుని వృద్ధి చేసుకోవాలంటే చాలా రకమైన పథకాలు ఉన్నాయి మనకి. అంతేగాని ఇలా మనం ఇవ్వడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా వ్యక్తి మనల్ని తెప్పించే అవకాశాలు ఉంటాయి, అవునా కాదా?